రైట్, నాతో పాటు మీరు బైబిల్ తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనానికి మీరు తీసి చూడండి. చదవద్దు, నేను మీ కొరకు చదువుతాను. మీరు మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి, తెరవండి, ఆ వచనం దగ్గరకు వచ్చి ఆగండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇది మత్తయి సువార్త తర్వాత ఉంటుంది. మత్తయి సువార్త తర్వాత పుస్తకం ఉంటుంది. నేను మీ కొరకు చదువుతాను. ఎవరు వెతికారు? మత్తయి సువార్త తర్వాత ఉంటారు. ఎవరు వెతికారా? వెతకండి. మత్తయి సువార్త తర్వాత ఉండదు. ఇది పాత నిబంధన గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం మొదటి భాగం మాత్రమే మీ కొరకు నేను చదువుతున్నాను, నేను గమనించాను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ప్రార్థిద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మేము నీ పిల్లలము అయ్యామన్న ఆలోచన ప్రభు ప్రతిసారి నీ సముఖంకు చేరుతున్నప్పుడు మాకు తడుతూ ఉంటుంది. వందనాలు ఆయన. నీ పిల్లలుగా మేము ఈ లోకంలో కొనసాగుతుంటుండగా అది నువ్వు కోరినట్లుగా, నువ్వు ఉద్దేశించినట్లుగా నా జీవితాలు కొనసాగడానికి, నడిపించబడడానికి సహాయం దయచేయండి. అట్లు జరుగుటకు ప్రభు నీ వాక్యం వద్దకు మేము వచ్చి నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మీకు ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఆత్మదేవ, నువ్వు ప్రేరేపించి వ్రాయించిన లేఖనాలను గ్రహించడానికి మిమ్మల్ని గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులను మేము విని గ్రహించి మా నేత్రాలు తెరవబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక 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 స్టోరీ చెప్తాను. ఇది నిజంగా జరగలేదు, స్టోరీ మాత్రమే. మీకు చేపలు పట్టడం ఎంతమంది తెలుసు? బహుశా మీరు చేపలు పట్టకపోయినా చూసుంటారు. ఒక కర్ర తీసుకుంటాం, దానికి ఒక దారాన్ని కడతాం, నైలాన్ దారాన్ని కడతాం, లేకపోతే ఒక తీగని కడతాం. దాని అంచుకి మనం ఏం పెడతాం? కొక్కెమ్మను పెడతాం. కొక్కెమ్మను పెట్టి ఆ కొక్కెమ్మకి మనం గాలంను తగిలించి, ఎరను తగిలించి మనం చెరువులో వేస్తాం. అట్లా మనం చేపలు పడతాం కదా. రైట్. విషయం ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్తాడు. ఆయనతో పాటు కూడా చాలా మంది చేపలు పట్టడానికి వస్తారు. ఒకరోజు ఈయన గాలం వేశాడు చెరువులోకి. చెరువులో గాలం వేశాడు. గాలం వేసిన వాడు మౌనంగా ఉండకుండా ఆ గాలంకున్న ఎరతో ఆటలాడుకుంటున్నాడు. ఆ గాలంకి, అంటే ఆ కొక్కేంకున్నటువంటి ఎర ఉంది కదా, దాంతో ఆటలాడుతుంటుండగా అది తన చేతికి గుచ్చుకుంది.
తనతో ఎవరైతే చేపలు పట్టడానికి వస్తారో, వేరే వాళ్ళు చేపలు పట్టడానికి వస్తారో, వాళ్ళు ఆయన చేస్తున్న పని అంతటిని చూశారు. మొదట ఎరతో ఆడుకున్నాడు, తర్వాత గుచ్చుకుంది, ఇది కొకేన్ గుచ్చుకుంది, ఆయనకు రక్తం రావడం ప్రారంభించింది. ఇదంతా వాళ్ళు గమనించి వాళ్ళు ఏం ఆలోచనకు వచ్చారంటే, పొరపాటున ఎరతో ఎప్పుడు ఆడుకోవద్దు, ఎరతో ఆడుకుంటే గాయం అవుతుంది అని వాళ్ళు గుర్తించారు. ఈరోజు మనం ఒకరి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తాం. ఆ వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని ముందు పెట్టుకొని సంఘము ఎటువంటి హెచ్చరికలు తీసుకోవాలి అనే వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. అతని జీవితము సంఘానికి, స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక. దాన్ని మనం ఆలోచిద్దాం ఈరోజు. ఒక ఆయన అంటాడు, జాన్ ఫ్లేవెల్ అనే వ్యక్తి ఏమంటాడంటే, ఎరతో ఆడుకోవడం చాలా ప్రమాదకరం, ఎరతో ఆడుకోవడం చాలా ప్రమాదకరం. దానికి ఉన్న కొక్కెం ఎంతో దూరంలో లేదు. ఎరతో ఆడుకుంటూ ఉంటే దాని పక్కన ఏముంది? కొక్కెం ఉంది. దీంతో ఆడుతూ మనం ఏం చేసుకుంటాం? దానికి చిక్కుకునే ప్రమాదాలు చాలా ఉంటాయి. ఈరోజు సంసోను యొక్క పరాజయాల గురించి మనం ఆలోచన చేద్దాం. సంసోను వైఫల్యాలు స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక. సంసోను పరాజయం స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక. సంసోను పడిపోవడం స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక. ఇవి మనం ఆలోచన చేద్దాం. ఇన్ని పదాలు ఎందుకు చెప్తున్నానంటే, వైఫల్యాలంటే మీకు అర్థమవుతుందో అర్థం కాదని చెప్తున్నాను. మీరు గమనించిన ప్రయత్నం చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28 మనం చదువుకున్నాం కదా. ఇదైనా చివరి ప్రార్థన. చివరిగా తన ప్రాణం పోయేదానికంటే ముందు ఆయన పశ్చాత్తాపడుతూ చేసిన ప్రార్థన ఇది. ఈ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. ఎందుకు ఆయన పశ్చాత్తాపడాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది మొదట? అది మనకు తెలియాలి. అది మనకు తెలియకపోతే మనం వాక్యాన్ని ఒక తప్పుడు విధానంలో అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. దయచేసి ఇక్కడ ఎవరు బైబుల్ చదవద్దు. నేను చూడమన్నప్పుడు వాక్యం చూడండి, చెప్తున్నప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి. 12వ అధ్యాయంలో మనం ఎవరిని చూస్తామంటే మనోహ భార్యని చూస్తాం. ఈ మనోహ ఎవరు అని అంటే సంసోను యొక్క తండ్రి. సంసోను యొక్క తండ్రి పేరు మనోహ. అతని భార్య అంటే సంసోను వల్ల అమ్మ, ఆమెకు దేవుని దూత ప్రత్యక్షమై ఒక విషయం చెప్తాడు. దేవుని దూత ప్రత్యక్షమై ఒక విషయం చెప్తాడు. ఏం విషయం చెప్తాడంటే, మన విషయాన్ని గమనిద్దాం రండి. 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. మనోహ భార్యకు అంటే సంసోను అమ్మగారికి, అప్పటికి ఇంకా సంసోను పుట్టలేదండి. ఆయన ప్రత్యక్షం, ఎవరు? యెహోవా దూత ప్రత్యక్షమే ఇలా చెప్తాడు. 3వ వచనం నేను చదువుతాను, మీరు ఎవరు చదువు చూడండి. ఇదిగో, నీవు గొడ్రాలు, నీకు కాన్పు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. నిజంగా ఈ మాట ఒక ఆయన వచ్చి, దేవుని దగ్గర నుంచి ఒక ఆయన వచ్చి ఆ మాట చెప్తున్నప్పుడు చాలా సంతోషాన్ని కలిగించే మాట కదా అది. ఆయన ఏమంటున్నాడు? ఇప్పటిదాకా నువ్వు గొడ్రాలు అమ్మా, ఇప్పటిదాకా నువ్వు పిల్లల్ని కనలేదు, అయితే ఒక మాట, నువ్వు గర్భవతివై కుమారుని కంటావంటే చెప్పే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. నేరుగా దేవుని దగ్గర నుంచి దిగి వచ్చినటువంటి ఆయన. ఇప్పుడు ఏం చెప్తాడు? కుమారుని అంటావు కదా, నీకు కొడుకు పుట్టాక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అని సంసోన్ తల్లికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మనం కింది వచనం చదువుదాం, 4వ వచనం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసంనే కానీ
మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, అంటే వెంట్రుకలు కొట్టించదు ఎప్పటికీ. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టని ఆమెతో అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? యెహోవా దగ్గర నుంచి దిగొచ్చిన దేవుని దూత ఈ మాట అన్నాడు. నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావు, చాలా జాగ్రత్తగా ఉండు. అతను నీ కడుపులో పడినది మొదలుకొని నువ్వు ద్రాక్షరసమును తాగొద్దు, మద్యాన్ని తాగొద్దు. ఏం చెప్తాడు? నువ్వు అపవిత్రమైన దేన్ని తినొద్దు అవి చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఆయన పుట్టాక పొరపాటున నెత్తిపైకి మంగళకత్తి రానివ్వద్దు అని చెప్తాడు. ఎందుకు రానివ్వద్దు అంటే, అతను నాజీరు, ఎవరికి నాజీరు చేయబడినవాడు? దేవునికి నాజీరు చేయబడినవాడు కదా. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ప్రత్యేకింపబడినవాడు. ఎవరికి ప్రత్యేకింపబడినవాడు? దేవునికి. ఎప్పుడు ప్రత్యేకింపబడ్డాడు? పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే ఆయన దేవునికి ప్రత్యేకించబడ్డాడు. ఎవరు? సంసోను. మీకు అర్థమవుతుందా? సంసోను దేవునికి ప్రత్యేకించబడ్డాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే హీ హాస్ బీన్ సెట్ అపార్ట్. ఆయన దేవుని కొరకు సంపూర్ణంగా నియమించబడ్డాడు. ఆయనకి లోకంలో ఉన్నటువంటి విధానాలకి ఇంకెటువంటి సంబంధం ఉండకూడదు. ఇది మనం చదువుతున్నప్పుడు మన కొత్త నిబంధనలో ఒక విషయం గుర్తుకు రావాలి. ఏంటంటే మనం కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనిస్తే మనమందరము చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడ్డాం. మనం కూడా ఆ పాపం యొక్క అంధకారపు స్థితి నుంచి మనం దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాం. మనము సంఘముగా చేయబడ్డాం. సంఘం అంటేనే లోకంలో నుండి ప్రత్యేకింపబడిన జనాంగం. ఈయన సంసోను దేవునికి ఎలా ప్రత్యేకింపబడ్డాడు, మనం కూడా లోకంలో నుండి దేవుని కొరకు అలానే ప్రత్యేకించబడ్డాం. మనల్ని సంఘము అన్నారు. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే మనం అదే 13వ అధ్యాయంలో మనం గమనిద్దాం. మళ్ళీ ఈ మాట దేవుని దూత ఈ మాట ఎవరితో చెప్పారు? సంసోను తల్లితో చెప్పారు. ఆమె వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి, ఒక దైవజనుడు కూడా వచ్చాడు, అంటే దైవజనుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన ఇలా చెప్పాడు అని చెప్పినప్పుడు ఆయన విన్నాడు. తర్వాత ఈమె పొలంలో ఉంది. ఎవరు? సంసోను తల్లి పొలంలో ఉంది. పొలంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈయన ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఎవరు? దేవుని దూత, యెహోవా యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మళ్ళీ ఆ మొదటి ఏ విషయాలు అయితే చెప్పాడు ఆ విషయాలు చెప్పడానికి బహుశా ఆయన వచ్చుంటాడు అన్న సంగతి మనం ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆమె వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి భర్త దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. ఇదిగో మొన్న ఒక ఆయన వచ్చిండు కదా, వచ్చి ఇట్లా చెప్పిండు అని చెప్పినా కదా, ఆయన ఇప్పుడు మళ్ళీ వచ్చిండు అని చెప్పాక ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చినాక మనోహ అన్నాడు కదా, సంసోను యొక్క తండ్రి, ఆయన అడుగుతున్నాడు, నువ్వు నా భార్యతో ఈ మాట అన్నావు కదా, దయచేసి నాతో చెప్పు అనగానే తన భార్యతో, అంటే మనోహ భార్యతో దేవుని దూత ఏం చెప్పాడు అదే విషయాల్ని మళ్ళీ మనోహకు చెప్పడం మనం చూస్తాం. 13వ వచనంలో, 13వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకునే వాళ్ళను, ఆమె ద్రాక్ష వాళ్ళ నుండి పుట్టినది ఏదియో తినకూడదు, ఆమె ద్రాక్ష రసంనైనను మద్యంనైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకునే వాళ్ళని మనోహతో చెప్పిన. ఎవరితో చెప్పాడు ఇప్పుడు? దేవుని దూత తన భార్యతో ఏం చెప్పాడు? మనోహతో కూడా దేవుని దూత అదే చెప్పాడు.
కాలం సమీపమైంది, ఆయన పుట్టాడు. ఎవరు పుట్టారు? సంసోను పుట్టాడు. 24వ వచనంలో చూస్తాం, ఆమె కుమారుడు కంది, అతనికి సంసోను అని పేరు పెట్టారు. ఆ బాలుడు ఎదిగాడు. ఆ బాలుడు ఎదిగినప్పుడు ఎవరు? ఆ సంసోను ఎదిగినప్పుడు సాక్షాత్తు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదిస్తారు? ఎందుకు ఈయన ప్రత్యేకించబడ్డాడు? మన విషయాన్ని గుర్తించాలి. ఎందుకైనా ఆయన ప్రత్యేకపరచబడ్డాడు, ఎందుకైనా ఆశీర్వదించబడ్డాడు అంటే 13వ అధ్యాయం 5వ వచనంలో, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సంసోను ప్రత్యేకించబడ్డాడు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆగి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతటిలో ఒక్కటి జరుగుతూ ఉంటది, ఒక పని జరుగుతూ ఉంటది. ఏం జరుగుతుంది అంటే, వీళ్ళకు రాజు లేడు, ఆ కాలంలో రాజు లేడు. వీళ్ళకు రాజు లేడు కాబట్టి వీళ్ళు ఎట్లా బ్రతుకుతారు అంటే తమ ఇష్టానుసారంగా. మనం ఎక్కడ చూస్తాం? 17వ అధ్యాయం 6వ వచనంలో మాట చూస్తాం. ఆ దినంలో వాళ్ళకి రాజు లేడు, ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మేము ఎవ్వరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా బ్రతుకుతారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మాకు దేవుడు లేడు, మాకు రాజు లేడు. ఇప్పుడు ఎవరికి లెక్క చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు మనుషులు ఎట్లుంటారో తెలుసు కదా. నా జీవితం నా ఇష్టం అన్నట్లు బ్రతుకుతారు. వీళ్ళు కూడా అట్లా బ్రతుకుతారు. రైట్, ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సైకిల్ తిరుగుతూ ఉంటది. ఏం సైకిల్ అంటే, నేను చదువుతున్నప్పుడు దీన్ని నా పుస్తకంలో రాసుకున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సేవిస్తారు. మంచిగా గమనించి, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సేవిస్తారు. దేవుని సేవిస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ తర్వాత పాపం చేస్తారు, విగ్రహారాధన వైపుకు తిరుగుతారు. దేవుని సేవించిన వాళ్ళు పాపంలో పడిపోయారు, విగ్రహారాధన వైపుకు తిరిగారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని చెరకప్పగించాడు. అంటే వేరొక జాతి వాళ్ళు వీళ్ళను బాధ పెట్టడం మనం చూస్తాం. అంటే ఉదాహరణకి ఫిలిస్తీన్లు, అమ్మోనీలు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను బాధిస్తారు. ఎట్లా జరుగుతూ వచ్చింది? దేవుని సేవిస్తున్నప్పుడు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే పాపంలో పడిపోయి విగ్రహాలను తిరిగారో వాళ్ళు స్లేవ్స్ అయ్యారు, వాళ్ళు బానిసలు అయ్యారు ఇంకొక జాతికి. తర్వాత వాళ్ళు బాధింపబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశారు. ఇది సైకిల్. పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక న్యాయాధిపతిని వాళ్ళ నుండి లేపాడు. ఆ న్యాయాధిపతి వాళ్ళ నుండి లేపబడి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించినాక మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు? మొదటికి మళ్ళీ దేవుణ్ణి సేవిస్తున్నారు. ఈ పుస్తకం అంతా మనం ఏం చూస్తామంటే, దేవుని సేవిస్తారు, పాపములు పడిపోతారు, వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని బంధిస్తారు, బాధిస్తారు, మళ్ళీ వీళ్ళు పశ్చాత్తాపడతారు, మళ్ళీ న్యాయాధిపతి లేపబడతాడు, మళ్ళీ విడిపించబడతారు, మళ్ళీ దేవుని సేవిస్తారు, మళ్ళీ పడిపోతారు. ఇట్లా సైకిల్ తిరుగుతూనే ఉంటది. ఎందుకంటే వీళ్ళ జీవితాలు ఎట్లున్నాయంటే, మాకు రాజు లేడు, దేవుడు లేడు అన్నట్లుగా వీళ్ళు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా మనం ఇట్లనే చూస్తాం. అందుకు న్యాయాధిపతులలో ఒక్కడైన సంసోను ప్రత్యేకించబడ్డాడు. ఎందుకు ప్రత్యేకించబడ్డాడు? ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఇది ఎందుకు? మీకు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్, గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు తను చాలా ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైన ఏ పని కూడా ఆయన చేయొద్దు. ప్రాముఖ్యంగా ఆయన పైకి మంగళకత్తి రావద్దు. చాలా జాగ్రత్త పడాలి. ఆయన పెద్దయ్యిండు. తిమ్నాతుకు వెళ్ళిండు. 15వ అధ్యాయం మనం చూస్తాం. 14వ అధ్యాయం క్షమించండి. తిమ్నాతుకు వెళ్తాడు. తిమ్నాతుకు వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లో ఒక స్త్రీని చూసి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఏమని చెప్తాడంటే, నాకు ఆ అమ్మాయి నచ్చింది,
నాకు ఆ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక ఆమె నాకు బాగా నచ్చింది, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఎవరిని అడుగుతాడంటే తల్లిదండ్రులను అడుగుతాడు. ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, మన ప్రజల్లో ఉన్నారు కదా, మన వాళ్ళే ఉన్నారు కదా, మన జనంలోనే వ్యక్తులు ఉన్నారు కదా, నువ్వు ఎక్కడికో వెళ్ళి నువ్వు ఫిలిస్తీన్లో ఒక దాన్ని చూసి నాకు పెళ్లి చేయండి అని అడుగుతున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అందుకు సంసారం ఏమంటాడంటే, నాకు ఇష్టమైంది, మంచిగా నాకు ఇష్టమైంది, నాకు బాగా ఇష్టమైంది, నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ మాట తప్ప? మనం చదువుతాం, ఒక మాట చదువుతాం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14 3వ వచనం 4వ వచనం మనం చదువుతాం, 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ ఒక మాట ఉంటుంది, స్పష్టంగా మనం ఆ మాటను గమనిస్తే మనం దీన్ని చూడొచ్చు. మనం ఏం చూస్తాం? 7వ అధ్యాయం 3-4 వచనాల్లో చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమం ఉంది. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్టు నీ కుమారుని వారు మళ్లించుదురు. ఎవరికి ఇయ్యొద్దని చెప్తూ వచ్చిండు? ఎవరికి ఇయ్యొద్దు? 7వ అధ్యాయం మన మొదటి వచనం చదివితే వాళ్ళు ఎవరో మనకు అర్థమవుతుంది. హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కానానీయులు, ఫెరిజీలు, హివీలు, యోబీసీలు, ఈ 7 జనములు, ఇందులో అమోరీలు కూడా ఉంటారు. ఇటువంటి ఈ జనానికి మీ పిల్లలను ఇవ్వద్దు, వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలకి చేసుకోవద్దని దేవుడు ఖచ్చితంగా ఒక నియమం పెట్టాడు. ఇప్పుడు ఈ సంసోన్ ఏ జనాంగం వ్యక్తి తెలుసా? ఇశ్రాయేలీయుడి. ఆ నియమం ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. ఇప్పుడు ఈ సంసోన్ ఏమంటున్నాడు? నేను ఫిలిస్తీన్లో ఒక దాన్ని చూశాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నాకు ఆమె ఇష్టమైంది అని చెప్పాడు. మీరు చూడండి, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి ఎలా పడిపోతున్నాడు. పడడం ప్రారంభించాడు కదా. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ వ్యక్తి దేవుడు పెట్టిన నియమాన్ని ఉల్లంఘించి దేవునికి ఇష్టంగానే ఒక స్త్రీని తన భార్యగా చేసుకోవడానికి దాన్ని ఇష్టపడ్డాడు. అక్కడ ఆయన పడిపోవడం మనం చూస్తాం. అది ఒక సంఘానికి, మన స్థానిక సంఘానికి ఒక హెచ్చరికగా ఉంది. మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఎందులో పడిపోయాడు అని అంటే చెప్తాను, మొదటిగా రాసుకోండి. సంసోను వైఫల్యాలలో మొదటి వైఫల్యం, ఆ వైఫల్యం స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక. ఏంటనంటే వైఫల్యం వ్యక్తిగత పరిశుద్ధతలో వైఫల్యం. ఫెయిల్యూర్ ఇన్ పర్సనల్ హోలీనెస్. సంసోను వ్యక్తిగత పరిశుద్ధతలో వైఫల్యం చెందాడు, పడిపోయాడు. వ్యక్తిగత పరిశుద్ధతలో ఆయన వైఫల్యం చెందాడు. ఆయన ఆ విషయంలో ఆయన పడిపోయాడు, ఆయన ఫెయిల్ అయ్యాడు. వ్యక్తిగత పరిశుద్ధతలో ఎదిగే విషయంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు వినండి, చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ 14వ అధ్యాయంలో మనం వచ్చి చూస్తే మనం ఒక విషయాన్ని గమనిస్తాం. ఆయన ఈ 14వ అధ్యాయంలో మనం చదువుతుంటే ఆయన ఆ స్త్రీని చూడడానికి వెళ్ళిండు. మీకు అర్థమవుతుందా? ఏ స్త్రీని? ఆ ఫిలిస్తీన్లో ఒక దాన్ని ఇష్టపడ్డాడు అన్నాడు కదా, ఆయన చూడడానికి వెళ్ళిండు. విందిచ్చుడు, ఒక చిన్నపాటి ఫీస్ట్ ఇచ్చిండు, ఒక పార్టీ ఇచ్చిండు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆమెను పెళ్లి చేసుకోవడం మనం చూస్తాం. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఆ ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి ఒక స్త్రీని, ఏ స్త్రీని అయితే ఇష్టపడ్డాడో ఆమె ఇతనికి భార్యగా అయింది. అయితే ఆయన ఒక పార్టీ ఇచ్చిండు కదా, ఒక విందు ఇచ్చిండు కదా. తన
తన భార్యను చూడడానికి వెళ్ళి ఆ పెళ్లికి ముందు ఒక పార్టీ ఇచ్చింది. ఆయన ఒక పొడుపు కథ వేసింది అన్నట్టు, ఒక పొడుపు కథ. సో ఆ పొడుపు కథకి ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పుడు తన భార్య దగ్గరికి వచ్చారు. ఎవరి భార్య దగ్గరికి? సంసోన్ భార్య దగ్గరికి వచ్చి, నువ్వు ఆ పొడుపు కథ యొక్క భావం తెలుసుకొని మాకు చెప్పు, చెప్పలేదనుకో నిన్ను నీ తండ్రి ఇంటి వారందరినీ కాల్చి పడేస్తామని చెప్పారు. నిజంగా మంటలో కాల్చేస్తామని బెదిరించారు. ఎవరిని? సంసోన్ భార్యను బెదిరించారు. ఆమె వెళ్ళింది. మీకు ఒక విషయం చెప్పనా, సంసోన్ సూపర్ న్యాచురల్ మ్యాన్. ఆయన చాలా గొప్ప బలాఢ్యుడు. ఇదే ముచ్చట తన భర్త దగ్గరికి వెళ్ళి, గీళ్ళు నన్ను బెదిరిస్తున్నాయా అని చెప్తే వాళ్ళని ఒక ఆట ఆడుకునేవాడు. ఎవరు? సంసోన్. వాళ్ళ మోసకారి మాటలకు ఈమె భయపడిపోయి సంసోన్ దగ్గరకు వచ్చి, దయచేసి ఆ భావం నాకు తెలుపవా అని అడిగింది. తర్వాత కొంత పరిస్థితులు తలక్రిందులవడం మనం చూస్తాం. అయితే ఆమె వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోతుంది. ఎవరు? సంసోన్ యొక్క భార్య ఇంటి దగ్గర ఉండిపోతుంది. అంటే ఎందుకు ఉండిపోతా అంటే వెళ్తుంది యాక్చువల్లీ. ఎందుకు వెళ్తా అంటే సంసోన్ కోపించాడు, సంసోన్ కోపడ్డాడు. ఈ పొడుపు కథకు భావం అడిగింది కదా, కోపడ్డాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయినాక వాళ్ళ తండ్రి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళ తండ్రి, ఎవరు తండ్రి? సంసోను భార్య తండ్రి సంసోను భార్యను సంసోన్ యొక్క ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మాట్లాడదా మీకు? సంసోన్ యొక్క మామ తన భార్యను సంసోన్ యొక్క ఫ్రెండ్కి ఇచ్చి, స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చూడండి తను ఎట్లా పడిపోతున్నాడు. దేవుడు కోరనటువంటి ఒక జనాంగంలో నుంచి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె ద్వారా ఆయన మోసగించబడుతున్నాడు కదా. మొదట వాళ్ళ మాటలకు భయపడి పొడుపుకొత్త భావం అడిగింది. ఇప్పుడు రెండవదిగా తండ్రి వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటే నాకు భర్త ఉన్నాడు, నేను అతనికి చెందినదాన్ని అని చెప్పకుండా తను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈయన వచ్చి చూసేసరికి తన భార్య తన సొంత స్నేహితునికి భార్యగా మారింది. అప్పుడు వాళ్ళ మామ వచ్చి ఏమంటాడంటే, నువ్వు ఆమెను అసహించుకున్నావు అనుకున్నా, నువ్వు ఆమెను ఇష్టపడట్లేదు అనుకొని నీ భార్యను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసిన అని సంజాయించడానికి ప్రయత్నం చేస్తాడు. దాంతో పాటు ఏమంటాడంటే, నాకు చిన్న బిడ్డ ఉంది, నా చిన్న బిడ్డను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తాడు. ఈయనకు భలే కోపం వచ్చి 300 నక్కలను ఒక దగ్గర కట్టి వాడి తోగలకు మంట అండిచ్చి ఫిలిస్తీన్ల చేనులకు విడిచిపెడతాడు. ఈయన ఎవరు? సంసోను. మంచిగా ఉండని ప్రయత్నం చేయండి. తర్వాత ఫిలిస్తీన్లందరూ ఈయన పైన కోపం పెంచుకుంటారు. ఆ పంటనంతా నాశనం చేశాడు అని కోపం పెంచుకుంటారు. చూడండి, ఒక స్త్రీని తను పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుడు పెట్టిన నియమాన్ని ఉల్లంఘించి దాటి వేరొక స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా మోసగించబడి, ఆ మోసం ద్వారా ఆయన బాధింపబడి, ఆయన చేసిన ఒక పనికి ఫిలిస్తీన్లు అట్లనే ఈయనకు చేద్దామని వాళ్ళందరూ గుమ్మిగూడారు. మంచిగా వినడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు గుమ్మిగూడి ఈయనను కొత్త తాళ్ళతో కట్టి చంపుదామని ప్రయత్నం చేసిరు. కానీ ఆయనకు బలం ఉంది కదా, ఆయన గొప్ప బలాఢ్యుడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దేవుడు ఆయన ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ఆ బలం ద్వారా ఆ ఫిలిస్తీన్లందరినీ ఓడించాడు, ఒక దెబ్బతో ఓడించాడు. మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 16వ అధ్యాయానికి వచ్చి చూస్తే మనం 16వ అధ్యాయంలో మీరు గమనించండి, ఆయన ఎట్లా పడిపోయిండు. దేవుని కోసం ప్రత్యేకించబడ్డాడు, కానీ ఆయన పడిపోవడం చూడండి.
ఆయన ఆయన ఫెయిల్యూర్స్ ఎట్లా ఉన్నాయో, ఆయన వైఫల్యాలు ఎట్లా ఉన్నాయో 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిండు సంసోన్. వేశ్య దగ్గరికి, వ్యభిచారం చేసే స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళిర్రు? సంసోన్ వెళ్ళిండు. 16వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య నొక్కతిని చూచి ఆమె వద్దకు దాన్ని ఇష్టపడ్డాడు. మళ్ళీ ఆమె పేరేం పేరంటే దెలీలా. ఆమె వేశ్య, వ్యభిచారం చేసిన స్త్రీని ఆయన మోహించాడు. ఎవరు? సంసోను మోహించాడు. చూడండి ఆయన పతనం ఎట్లా ఉందో, ఆయన పడిపోవడం. తెలియదు ఆయనకు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడని తెలుసు. తెలియదా దేవుడు ఆయన ఆశీర్వదించాడు తన పని కొరకు అని తెలుసు. అలాగే చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయడం ప్రియులారా. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు లోకంలోనికి పంపాడు. మనం అందరం పాపంలో ఉన్నాం. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణాన్ని మనం శాశ్వతంగా పొందుకోబోతున్నాం. ఆ నిత్య శిక్షను మనం ఖండించబడ్డాం. మన దేవునికి సంపూర్ణంగా దూరం అయిపోయాం. దేవుని కోపం మన పైన మండుతూ ఉంది. ఇదిగో ఆ దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు లోకంలోకి పంపించాడు. ఎందుకని చాలా జాగ్రత్తగా వినండి. ఆ పాపం యొక్క శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి, ఆయనతో సమాధానపరచుకోవడానికి, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా వినండి. మనల్ని తన హక్కున చేర్చుకుని, తన ఆత్మచేత ముద్రించి తన పిల్లలుగా మార్చుకోవడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే లోకంలోకి వచ్చి మనం పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ పాపం నుంచి విడిపించబడి ఆయన పిల్లలుగా మారారు. ఆయన పిల్లలుగా మారిన వారందరూ ఎక్కడికి చేర్చబడ్డారో తెలుసా? సంఘంకి చేర్చబడ్డారు, సంఘంలోకి చేర్చబడ్డారు. ఈ సంఘం ఎవరో తెలుసా? మంచిగా వినండి. ఈ సంఘము పాపలోకంలో నుండి ప్రత్యేకించబడ్డ పరిశుద్ధమైన జనాంగం. మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అక్కడ సంసోను ఎట్లా ప్రత్యేకించబడ్డాడు దేవుని కొరకు, ఇక్కడ మనం లోకంలో నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాం. అక్కడ సంసోను తను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారని తెలిసి కూడా ఎట్లా పరిశుద్ధత విషయంలో దిగజారిపోతూ వెళ్ళిపోయాడో, ఈరోజు మనం కూడా దేవుని సంఘం వ్యక్తిగత పరిశుద్ధతలో ఎదగాల్సింది పోయి మనం లోకాన్ని ప్రేమించి లోకానుసారమైన వ్యక్తులుగా మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మనం ప్రత్యేకించబడ్డ జనాంగం అండి. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం పడిపోయాం. మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోక ఆశల వైపుకు మనం మళ్ళీపోయాం. లోకాన్ని అమితంగా రుచి చూస్తున్నాం. ఇక లోకం లేకపోతే నా జీవితం లేదన్నట్లుగా మనం జీవిస్తున్నాం. మనం ప్రత్యేకించబడ్డ జనాంగం, మనం దేవుని కొరకు సపరేట్ గా నీలో పెట్టబడ్డ ప్రజల మన విషయాన్ని మర్చిపోయి లోకంని మనం చాలా ఎక్కువగా ఆశిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే అక్కడ సంఘం గురించి, సంఘాన్ని దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాం మనం అక్కడ చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు నేను మీకు కొరకు చదువుతాను. మీరు వాక్యంలో గమనించడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఆయన ఏమంటాడంటే, మనం 14వ వచనం చదివితే సంఘాన్ని ఏమంటున్నాడు మనం చూస్తాం. పేతురు గారు లేవి కాండం 11వ అధ్యాయం 19వ అధ్యాయం అనేటువంటి మాటను ఇక్కడ ఊటంకించడం, ఇక్కడ వాడడం మనం చూస్తాం. ఏ మాట అంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను. ఎవరు? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనం అందరము పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయుల పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తినందు పరిశుద్ధులై. ఎవరు మనల్ని పిలిచారు? దేవుడు మనల్ని లోకం నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. మనము లోకంలో ఉండే ప్రజల మాదిరిగా కాదండి. లోకంలో ప్రజలు చాలా మంది తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మనం అట్లా జీవించడానికి వీలు లేదు. వి వేర్ సెట్ అపార్ట్ పీపుల్ ఫర్ హిమ్. మనం ఆయన కొరకు ప్రత్యేకించబడ్డ ప్రజలము. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకు లోకమే ప్రాముఖ్యం, మనం ప్రత్యేకించబడిన దానికంటే ఎక్కువగా.
లోక ఆశలు, లోకపు మాటలు, లోకపు విధానాలు, లోకపు చూపులు, లోకపు నడవడిక, ఇదంతా మనకు చాలా 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 ఇష్టం. చాలా ఇష్టం. మీకు ఒక విషయం చెప్తాను. చక్కెర మితంగా మన వస్తువులలో ఉపయోగించామనుకోండి, చక్కెర అందరికి తెలుసు. చక్కెరని మితంగా మనం ఛాయ్లో మితంగా ఉపయోగించాం, తక్కువగా ఉపయోగించుకున్నాం అనుకోండి, బాగుంటది. స్వీట్స్ చేసుకోవడానికి తక్కువ ఉపయోగించాం అనుకోండి, బాగుంటది. కానీ దాన్ని అమితంగా వాడకూడని విధానం దాన్ని వాడామనుకోండి, ఏమవుతుంది? ఒకరోజు అది మనకు మన మన శరీరాన్ని చంపడం ప్రారంభిస్తుంది. అది విషంగా మారిపోయి అది మన శరీరాన్ని చాలా ఎక్కువగా బాధిస్తుంది. ఈ పాపం చేస్తున్నంతసేపు, లోకంలో బ్రతుకుతున్నంతసేపు మనకు చాలా రుచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, తెలుసా? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో సొంత భార్య ఉంటది, బయట అక్రమ సంబంధం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అప్పుడు మందం. ఇంట్లో సొంత భర్త ఉంటాడు, పరై పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు మందం, చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఇదిగో అదే మనల్ని బహిరంగంగా నిలవబెట్టి మన ఇజ్జత్ తీస్తుంది, మన పరువు తీస్తుంది, మనల్ని చంపేస్తుంది చివరికి. నేను కేవలం ఉదాహరణ చెప్పాను, వీళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారని కాదు. అట్లాంటి పాపాలు ఎన్నో. దేవుని ప్రజలం అనుకుంటాం, విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి పని మనం చేస్తాం బయట. దేవుని ప్రజలం అని చెప్పుకుంటాం, దేవుని ప్రజలుగా చేయవలసిన ఏ పని మనం చేయం, కానీ లోకంలో చేయకూడనివన్నీ మనం చేస్తాం. అది ఇంకేమైనా సరే చాలా రుచిగా అనిపిస్తాయి, తీయగా అనిపిస్తాయి. కానీ ఒకరోజు అది మనల్ని చంపుతుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోదు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు బజార్ మీద పడి ఇష్టానుసారంగా పిచ్చోల్లాగా తిరుగుతూ ఉంటే మనం ఊరుకుంటామా? డు వి అగ్రీ? ఫోన్లే అని వదిలేస్తామా? మనలాగా ఉండాలని కోరుకుంటా, లేదా నా పిల్లలు నా లెక్క ఉండాలి, పరువు తీసే చేష్టలు, పరువు తీసే లెక్కలు, పరువు తీసే విధంగా వాళ్ళు పెరగొద్దు అని మనం అనుకుంటాం, లేదా? మనుషులుగా మనమే మన పిల్లల గురించి అంతా ఆలోచించినప్పుడు తన ప్రాణం పెట్టి నిన్ను పాపం నుంచి విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. నిన్ను పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కోరుకోవట్లేదు సుమా, హి కమాండ్స్ us. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు మనం ఎంత జాగరూకులమై ఉండాలి, ఎంత జాగ్రత్త పడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక ఇక్కడే 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురపరచు నిమిత్తం వి వర్ కాల్డ్. మనం ఎందుకు పిలువబడ్డాం తెలుసా? ఎందుకు ప్రత్యేకించబడ్డాం తెలుసా? లోకం నుండి మన దేవుణ్ణి ఈ లోకంలో ప్రత్యక్షపరచడానికి కాదా? కానీ మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి ప్రత్యక్షపరచట్లేదు. ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాం? లోకాన్ని. మనం ఎట్లా తయారామంటే, ఏదన్నా దేవుని గురించి మనం ఏదన్నా సువార్త చెప్తున్నప్పుడు, దేవుని గురించిన విషయాలు మనం లోకంలో ఏదైనా ఒక వ్యక్తికి మనం వివరిస్తున్నప్పుడు వాడు చాలా జాగ్రత్తగా వినొచ్చు. ఒకవేళ పరిచయాలను బట్టి చాలా జాగ్రత్తగా వినొచ్చు. కానీ దాని తర్వాత అవోల ఈడే తాడి చెట్టు కింద మన నాతోటే కూర్చున్నాడు, వీడు ఇప్పుడు చెప్తుండు నీతులు. ఉన్నాయి అట్లా జీవితాలు. ఈ లంగతనం నాకు తెలియదా, ఈ దొంగతనం నాకు తెలియదా, ఇప్పుడు వచ్చి ఈ నీతులు చెప్తుండు. మన క్రైస్తవ జీవితాలు అట్లున్నాయండి నిజంగా. ఎందుకో తెలుసా? మనం ఎక్కువగా ప్రతిబింబించేది ఎవరినో తెలుసా? మనం ఎక్కువగా ప్రత్యక్షపరిచేది ఎవరినో తెలుసా? మనం ఎవరిని చూపిస్తున్నాం తెలుసా? లోకాన్నే చూపిస్తున్నాం. లోకంలో అలాగే మనకు పెద్ద తేడా ఏం లేదు. ఇదిగో సంసారం కూడా అట్లే. ఆయన వ్యక్తిగత పరిశుద్ధతలు ఎదగాల్సింది ఎదగట్లా, పడిపోతున్నాడు. మనము పరిశుద్ధతలు ఎదగాల్సింది, దేవుణ్ణి ప్రత్యక్షపరచాల్సింది పోయి మనం దిగజారిపోతున్నాం. మనం కూడా అవసరానికి మనం ప్రవర్తిస్తున్నాం తెలుసా? అవసరానికి మన అవసరాలను తీర్చుకుంటూ మనము సంఘంలో దేవుని ప్రజలం అని చెప్పుకుంటూ ప్రవర్తిస్తున్నాం.
సంసోను కూడా తన అవసరాలను తీర్చుకోవడానికి, మీకు గమనించారా, తన అవసరాలను తీర్చుకోవడానికి, తన స్వార్థ ప్రయోజనాల కొరకు దేవుడిని ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు ప్రత్యేకపరిచాడు, ఆ విషయాలను మరిచిపోయి తన కొరకు తన కొరకు తన కొరకు తను బ్రతకడం ద్వారా he began to fall. ఆయన పడిపోయాడు పడిపోయాడు పడిపోయాడు. ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ శరీర సంబంధమైన ఆశలను విసర్జించి వాటి మీరు అనుసరించకండి దయచేసి. మీ శరీర కోరికలను మీరు అధిగమించండి, దాటండి, వాటితో కొట్లాడండి, వాటిని ఏమాత్రం మీ దగ్గరికి రానివ్వకండి. వాటిని దాటి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆయన సంసోను జీవితం మనకు ఒక హెచ్చరిక, మన స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక, మన జీవితానికి ఒక హెచ్చరిక. మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, మనం పరిశుద్ధతలో ఎదగాలండి, మనం పరిశుద్ధతలో ఎదగాలి. ప్రశ్న అడగనివ్వండి, నిజంగా ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు ప్రత్యేకించబడిన ప్రజలైతే నువ్వు శరీర ఆశలను జయించే విషయంలో, శరీర ఆశలను అధిగమించే విషయంలో ఎంత ప్రయాసపడుతున్నావు? లేదా అవే శరీర ఆశలతో, లోకాశలతో నువ్వు స్నేహం చేస్తూ, వాటితో నువ్వు సహవాసం చేస్తూ అందులోనే కొనసాగుతున్నావా? ఆలోచించండి ఒకసారి. లోకంకి మనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తించండి దయచేసి. నేను రెండో విషయం మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సంసోను వైఫల్యాలు స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక అనే దాంట్లో మనం మొదటిగా వ్యక్తిగత పరిశుద్ధతలో వైఫల్యం, వ్యక్తిగత పరిశుద్ధతలో ఆయన పడిపోవడం మనం చూసాము. ఇప్పుడు రెండవదిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, తర్వాత 16 నుండి 20 వచనం నేను మీ కొరకు చదువుతాను, మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. 16వ అధ్యాయం మొదటి నేను మీ కొరకు చదువుతాను. సంసోను గాజాకు వెళ్లి వేశ్యను ఒకతను చూసి ఆమె వద్దకు చేరి. 4వ వచనం, పిమ్మట అతడు షోరేకు లోయలనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు, మంచిగా వినండి, 4వ వచనంలో ఆయన ఒక స్త్రీని మోహించాడు కదా, వేశ్య స్త్రీ దెలీలా, దాన్ని ఆమెను మోహించాడు. అయితే దెలీలా దగ్గరికి సంసోను వచ్చిండు అన్న సంగతి ఫిలిస్తీయులు తెలుసుకున్నారు. ఫిలిస్తీయులు తెలుసుకొని దెలీలా దగ్గరకు వచ్చారు. దెలీలా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అమ్మా నువ్వు అతన్ని లాలన చేయి, అతన్ని బుజ్జగించు, అతన్ని సుఖపెట్టు, ఇవన్నీ చేసి అతని బలం ఎందులో ఉంది కనుక్కో. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఫిలిస్తీయులు దెలీలాతో, ఒక వేశ్యతో చెప్తున్నారు. అతన్ని లాలన చేయి, అతన్ని సుఖపెట్టు, అతని బలం ఎందులో ఉందో తెలుసుకొని మాకు చెప్పు, అతన్ని పట్టుకొని మేము చంపుతాం అని చెప్పగానే, దెలీలా వేశ్యే కదా, వేశ్య యొక్క జీవిత విధానం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. ఈయన వేశ్య దగ్గరకు వచ్చాడు. ఎవరు? సంసోను వచ్చిండు, అడిగింది, బుజ్జగిస్తూ లాలన చేస్తూ సుఖపెడుతూ అడిగింది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది అని అడిగింది. అబద్ధం చెప్పాడు. 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే నా బలం పోతుంది అని చెప్పాడు. చెప్పగానే ఈ మాట ఎవరికి చేరవేసింది? దెలీలా ఫిలిస్తీయులకి చేరవేసింది. వాళ్ళు వచ్చి ఆ పని చేసిర్రు. ఆయన విరజిమ్ముకొని వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకున్నాడు ఆయన. ఎవరు? సంసోను. మళ్ళీ దెలీలా వచ్చింది, నువ్వు అబద్ధం ఆడావు, నన్ను ఎగతాళి చేసావు, నన్ను ఎగతాళి చేసావు, నాకు అబద్ధం చెప్పి అని దెలీలా అన్నది. చెప్పు, నీ బలం ఎందులో ఉంది, నీ బలం ఎందులో ఉంది అని అడగగా ఈయన మళ్ళీ ఒక అబద్ధం చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, పేనబడిన కొత్త తాళ్ళతో, ఇంకో మాట చెప్పండి, అల్లిన కొత్త తాళం తీసుకొచ్చి నన్ను కట్టేసారు అనుకోండి, నా బలం పోతుందని చెప్పాడు. మళ్ళీ ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. అల్లిన కొత్త తాళం తీసుకొచ్చి ఆయన కట్టేసి ఆయన బలం పోతుందని చెప్పగానే వాళ్ళు వచ్చి అదే పని చేసిర్రు. నేను ఆలోచిస్తున్నాడా? నేను చెప్పిన ప్రతి మాట వాళ్ళకి ఎట్లా తెలుస్తుందని ఆలోచించాడా? ఆలోచించలా.
ఆలోచించిన వాడైతే రెండోసారి మళ్ళీ దెలీలా దగ్గరికి వచ్చి ఉండేవాడు కాదు. వాళ్ళు వచ్చి కొత్త తాళ్ళతో కట్టేశారు. మళ్ళీ వాటిని తెంపుకొని విరజిమ్మి వాళ్ళ నుంచి తప్పించుకొని పోయాడు. వాళ్ళతో కొట్లాడడం మనం చూస్తాం. తర్వాత మళ్ళీ నువ్వు ఎగతాళి చేసావు, అతను అబద్ధం ఆడావు ఆయన మళ్ళీ దెలీలా అతని దగ్గరకు వచ్చి అడిగి దయచేసి నీ బలం ఎందులో ఉంది అని చెప్పగానే అడగగానే ఆయన మళ్ళీ ఏమంటాడు, ఆయనకు వెంట్రుకలు ఉంటాయి కదా, పుట్టినప్పటి నుంచి ఆయనకు క్షౌరం చేయలేదు కదా, వెంట్రుకలు కొట్టలేదు కాబట్టి వెంట్రుకలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నా జడలను అల్లాలి, నా తల జడలను 7 అల్లికలుగా మీరు అల్లితే నా బలం పోతుంది, జడను అల్లితే నా బలం పోతుంది అని చెప్పాడు. ఆమె ఏం చేసింది, తన జడను అల్లింది. ఎవరి జడను? సంసోను జడను అల్లి ఆ జడను తీసుకుపోయి గోడకు మేకుతో కొట్టింది. ఈ విషయం ఫిలిస్తీన్లకు చెప్పింది. వాళ్ళు వచ్చిర్రు. ఈయన బలాఢ్యుడు కదా, ఈయన బలాఢ్యుడు కాబట్టి మొత్తం చీల్చుకొని మళ్ళా వాళ్ళని కొట్టి వాళ్ళ నుండి తప్పించుకున్నాడు. మళ్ళీ 15 వచ్చిన మనం ఏం చూస్తున్నాం, 16-15 నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉంటే, నేను నీకు ఇష్టమైతే నువ్వు నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు? 3 సార్లు నాతో అబద్ధం ఆడినా, 3 సార్లు నన్ను ఎగతాళి చేసావు. మంచివండి. సంసోన విషయాన్ని గుర్తిస్తే మళ్ళీ వెళ్ళేవాడు కాదు కదా. ఆ విషయాలు వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయని ఆలోచించేవాడు. ఆలోచించలేదు ఆయన ఏం చేసింది తెలుసా? ప్రతిరోజు ఆమె దెలీలా సంసోను దగ్గరకు వచ్చి ప్రతిరోజు ఏం చేస్తుందనంటే, ఆమె మాటల చేత బాధించడం, ఆమె మాటల చేత తొందర పెట్టడం, ఆమె మాటల చేత విసిగించడం చేసింది. ఎవరిని? సంసోన్ని విసిగిస్తుంది, బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఈయన విసిగిపోయాడు, చాలా విసిగిపోయి చెప్పకూడని రహస్యాన్ని చెప్పాడు. ఎవరికి? వేశ్యకి. వేశ్య అయిన దెలీలకు చెప్పకుండా ఒక రహస్యాన్ని చెప్పి తను పట్టుబడ్డం మనం చూస్తాం. అప్పుడు చెప్తాడు, నా వెంట్రుకలు తీసేస్తే, నాకు క్షౌరం చేస్తే, ఇంకో మళ్ళీ నా గుండె గీస్తే నా బలమంతా పోతుంది అని చెప్పాడు. విసిగిపోయి చెప్పాడు, చెప్పకూడని రహస్యాన్ని చెప్పాడు. మనం ఏం చూస్తాం తెలుసా? ఇవన్నిట్లో మనం చూస్తున్నప్పుడు ఆయన ఆత్మీయ క్రమశిక్షణలో పడిపోయాడు. ఆత్మీయ క్రమశిక్షణ ఆయన జీవితంలో లేదు. ఆయన విఫలమయ్యాడు. తండ్రికి దేవుని దగ్గర నుంచి ఏం వర్తమానం వచ్చింది? అతని పైన క్షౌరం, అతని పైన మంగళకత్తి వేయకూడదు, అతని క్షౌరం చేయకూడదు, అతను పవిత్రంగా ఉండాలని వర్తమానం వచ్చింది. తల్లికి అదే వర్తమానం వచ్చింది. ఈ విషయాలన్నీ ఈయనకు తెలియదా? ఏమో వాళ్ళని ఆశీర్వదించానని మనం చూస్తాం. ఈ విషయాలు ఆయనకు అన్ని తెలియదా? వాళ్ళు నేర్పించలేండి, ఖచ్చితంగా నేర్పించారు. ఈయన ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించబడ్డానికి ఏర్పరచబడ్డ న్యాయాధిపతి దేవుని ద్వారా. ఈయనకు ఆ విషయాలు తెలియదా? దేవుని మాటను ఉల్లంఘించొద్దని, దేవుని మాటను మీరొద్దని, ఒక డిసిప్లిన్ లైఫ్, క్రమశిక్షణతో కూడినటువంటి ఒక జీవితాన్ని ఆయన కలిగి ఉండాలి, ఆ జీవితాన్ని జీవించాలన్న సంగతి ఆయనకు తెలియదా? దేవుడు ఆయన బలపరిచి ఇశ్రాయేలు ప్రజల క్షేమం కోసం ఆయన వాడుకుంటున్నప్పుడు తను ఆత్మీయత విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో ఆయనకు తెలియదా? ఆయనకు అన్నీ తెలుసు సంసోనికి. కానీ దేవుని కృపను అవకాశంగా ఎన్నుకున్నాడు. నా మాట అర్థమవుతున్నాడా? దేవుడు దేనిక శాంతాన్ని చూపించాడు, దేవుడు తన పట్ల కృప చూపించాడు. దేవుడి యొక్క మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఆత్మీయ క్రమశిక్షణ నుండి ఆయన దిగజారిపోయాడు. ఆత్మీయ క్రమశిక్షణలో ఆయన వైఫల్యం చెందాడు. మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన రెండో వైఫల్యం ఏంటంటే ఆత్మీయ క్రమశిక్షణలో వైఫల్యం. చెప్పకూడని విషయాన్ని ఆయన చెప్పాడు. ఫిలిస్తీన్లు వచ్చారు. అమ్మ అర్థమవుతుందా? ఫిలిస్తీన్లు వచ్చారు అతని దగ్గరికి, అతన్ని పట్టుకున్నారు. బ్రతికుండగానే ఆయన కళ్ళు బిగేశారు, గుండె గీశారు కదా, బలం పోయింది. కళ్ళు బిగేసి ఒక పెద్ద
తిరుగట్రాయికి ఆయనని గట్టి సంసోను మనకు మన దేవత దాగోనను దేవత మాకు అప్పగించింది అని తమ దేవతకు వాళ్ళు పండగ చేసుకుంటారు. ఎవరు? ఫిలిస్తీయులందరూ. పండగ చేసుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం ఒక మాట, ఒక భయంకరమైన మాట. ఎవరైతే నన్ను ప్రత్యేకపరుచుకున్నారో, అమ్మ వినండి, ఎవరైతే నన్ను ప్రత్యేకపరుచుకున్నారో, ఎవరైతే నన్ను ఆశీర్వదించారో, ఎవరైతే ఇశ్రాయేల్ క్షేమం కోసం ఆయన బలపరుస్తూ వచ్చిర్రో, ఆయన ఈయనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తాం. 20వ వచనం చివరి భాగం, యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏ దేవుడైతే ఈయనను తన ప్రజల క్షేమం కోసం ఎన్నుకున్నాడు, ఏ దేవుడైతే ఈయనను ఆశీర్వదించాడు, ఏ దేవుడైతే ఈయనను బలపరిచాడు, ఆ దేవుడే ఈయన విడిచిపెట్టేశాడు. ఆత్మీయ క్రమశిక్షణ లేదు తన జీవితంలో. ఆత్మీయ క్రమశిక్షణ లేదు అతని జీవితం. మన స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక. మనలో చాలా మంది క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నామండి. వాక్యం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన జీవితం అంటే నిర్లక్ష్యం, దేవుని పైన ఆధారపడడం లేదు. వాక్యాన్ని చేతబట్టుకొని జీవించే స్థితిలో మనం ఎవరం లేము. మాటి మాటికి దేవుని పైన ఆధారపడడం మనం మానేసాం. ఆయన పైన పూర్తిగా ప్రభు నువ్వే నాకు ఆధారం ఆయన అని ఆయన వైపుకి మనం వెళ్ళడం మానేసాం. ఆ క్రమశిక్షణ లేదు. ప్రభు నీ సంఘంలోకి నన్ను నేర్చుకున్నావు, నన్ను ప్రత్యేకపరిచి నీ సంఘంతో బ్రతకడమే నా జీవితం అన్న మనసు మనకు లేదు. మనకు అవసరాలు ఉంటే చాలు, అవసరానికి వస్తే చాలు, మన అవసరాలు దాని కాలం ముందు తీర్చిబడితే చాలు. మనకి ఒక భయంకరమైన స్థితిలోకి మనం దిగజారిపోతున్నామండి. క్రమశిక్షణ లేదు, మనకి క్రమశిక్షణ లేదు. కేవలం భౌతికమైన విషయాల కొరకే, మీద విషయాల కొరకే మన 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 అంతరంగ జీవితాన్ని ప్రక్షాళన చేసే విషయాలను పక్కకు పెట్టి పై విషయాల కోసం మనం ఆయన దగ్గరకు వస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆత్మీయ క్రమశిక్షణ ఉంటే కదా అసలు మనకి లేదు. అభౌతికమైన విషయాల కోసం పై వాటి గురించి మనం ఆలోచించడం మానేశాం. పైన వాటి గురించి మనం ఎప్పుడో ఆలోచించడం మానేశాం. అవి కావాలని కోరుకోవడం, మన 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 అవే కావాలని కోరుకోవట్లే మనం అసలు. ప్రభు ఈ లోకం మనకి ఏది అక్కర్లేదు ప్రభు, నువ్వు కావాలి, నీ సంఘం కావాలి, ఇదిగో నీతో ఉండడం కావాలి, అది కావాలి, ఇది కాదు మనం చేస్తున్నది. నువ్వు కాకుండా, నీ సంఘం కాకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలి, నా అవసరాలు తీరాలి, నేను ఎప్పుడు వస్తానో అప్పుడు నన్ను దీవించి పంపించాలి, వాటినే మనం కోరుకుంటున్నాం. ఇదిగో ఆ పని చేసిన ఆయనను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు గుర్తుంచుకోండి సంసోనుని. మనం ప్రత్యేకించబడ్డ జనాంగం క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించి ఆయన రాకడలో ఆయన ముందు నిందారహితంగా మనం నిలబెట్టబడడం చాలా అవసరం. సాక్షాత్తు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయనే వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఎందుకు? మహిమ గలదిగా, నిర్దోషమైనదిగా తన ముందు మనల్ని నిలబెట్టుకోవడానికి. దేవుని పైన ఆధారపడండి. సంసోను జీవితం ఎట్లా పడిపోయిందో ఆయన జీవితాన్ని చూసి, ఇదిగో దేవుడు మనల్ని ఆయన జీవితాన్ని మన ముందుంచి మనకు హెచ్చరికనిస్తున్నాడు. ఆ జీవితాన్ని మనం చూస్తున్నాం, ఆ జీవితం మన ముందుంది, హెచ్చరికలు వినబడుతున్నాయి, జాగ్రత్తగా ఉందాం. ఒక క్రమశిక్షణ జీవితాన్ని మనం కలిగి ఉందామండి. సంఘాన్ని ప్రేమించడం విషయంలో మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకుందాం. సంఘంతో కలిసి ప్రభువుని స్తుతించడంలో క్రమశిక్షణ అలవాటు చేసుకుందాం. అనుదినం ప్రార్థనలు గడపడం విషయంలో ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుందాం. వాక్యం ధ్యానించడం విషయంలో ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుందాం. దేవుని యొక్క సువార్తను
వీరైన ప్రతిసారి ప్రకటించడం విషయంలో క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుందాం. దేవుని అపరిమితంగా ప్రేమించే విషయంలో క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడే నాకు ప్రాముఖ్యం, దేవుడు దేవుడు దేవుడు. ప్రభు నువ్వు లేకపోతే నేను లేను ప్రభు, నువ్వే నా జీవితం అన్నట్లుగా ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుందాం. మనం క్రమశిక్షణ లేదనుకోండి, ఆలోచించండి, అసలు నువ్వు రక్షించబడ్డావో లేదు. రక్షించబడ్డ వ్యక్తి ఖచ్చితంగా దేవునికి మించి ఇంకా దేన్ని కోరుకోడు. నువ్వు కావాలి, ఇట్స్ యూ లార్డ్, ఇట్స్ యూ, నువ్వు కాకుండా నా జీవితంలో ఇంకొకటి లేదు అన్నట్లుగా బ్రతుకుతాడు. రక్షించబడని వ్యక్తులే లోకంలో అన్నిటిని కోరుకుంటారు ఈయన పేరు పెట్టుకొని. ప్రియులారా, దేవుడు మనల్ని సంగమ చేసుకుంది, తన ప్రాణం పెట్టి తన వైపుకు మనల్ని పిలుచుకొని, మనల్ని విమోచించి, రక్షించుకొని, సమాధానపరుచుకొని, తన నిత్య రాజ్యంలో మనకు పౌరసత్వాన్ని అనుగ్రహించి ఇవన్నీ చేసింది మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, ఒక క్రమశిక్షణను కలిగి ఉండి బ్రతకడానికి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం మనం చదువుతాం. వాళ్ళు ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నారు. మనకు ఆ క్రమశిక్షణ లేదండి. బయట సంఘాల గురించి మనకు అక్కర్లేదు. ఇక్కడున్న మనమే ఆత్మ క్రమశిక్షణ లేదు. మనకు వాక్యం అంటే మనసు రాదు, నిద్ర ఎక్కువ వస్తుంది మనకి. మన వాక్యం అనగానే మన ఆలోచనలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన వాక్యం వినడం మనకు చేత కాదు. ప్రార్థన అనగానే మనం బాగా సోమరితనాన్ని చూపిస్తాం. అది ఇంట్లోనైనా, అది సంఘంలోనైనా. ఇంట్లో సంగతి మీద ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా మంది కళ్ళ దగ్గర చూస్తారు అందరినీ. అది మన ఆత్మీయ క్రమశిక్షణ. సిగ్గుపడాలి. అసలు నువ్వు దేవుని బిడ్డవో కాదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ తనకు అర్థమైపోతుంది, ఇక కళ్ళు బిగేసారు. దేవుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న సంగతి తనకు అర్థమైనప్పుడు తన పశ్చాత్తాపడుతున్నాడు. తెలుసా, ఆ పశ్చాత్తాపడ్డమే ఇదిగో ఈ ప్రార్థన. మన ప్రారంభం చదివి చూడండి, 16వ అధ్యాయం 28వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. ప్రార్థన చేస్తా తన స్థితి అర్థమైపోయింది. తను ఎంత దిగజారిపోయాడు, తను ఎంతగా పడిపోయాడు, తను ఎంతగా దేవుని వైపుకు తన వెన్ను చూపించాడు, దేవుని మాటను ఎన్నిసార్లు ఆయన మితిమీరాడు, ఎన్నిసార్లు దేవుని మాటను లెక్క చేయలేదు, ఎన్నిసార్లు దేవుడు చూపించినటువంటి ఆ కృపను అవకాశంగా తీసుకున్నాడు. తనకు అర్థమైపోయింది. ఇంకా అర్థమైపోయింది ఏ పని కొరకైనా దేవుడు ఆయనను ఏర్పరచుకుంటే తను ఏ పని చేస్తున్నాడు అనేది తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసి అడుగుతున్నాడు, ప్రభువా, యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్కసారి ప్రభువా, ఈ ఒక్కసారి. అది చాలా బలమైన ప్రార్థన, చాలా బలమైన పశ్చాత్తాపం. తన పాపం తన ముందు కనబడ్డప్పుడు, తను ఎంత భయంకరమైన పాపం చేసాడో తన ముందు కనబడుతుంటుండగా పశ్చాత్తాపడుతున్న ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడగానే, నిజంగా వినండి, యథార్థమైన పశ్చాత్తాపం. కానీ ఇదివరకు ఎట్లా బ్రతికాడు, తన ముందు కనబడ్డప్పుడు యథార్థంగా పశ్చాత్తాపడగానే దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. అయితే చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు ఆయనకు బలాన్ని ఇచ్చాడు. మళ్ళీ దేవుడు ఆయన బలపరిచాడు. తను బ్రతికిన రోజుల్లో ఫిలిస్తీన్ని ఎంతమందిని చంపాడో, తను చనిపోయేటప్పుడు దానికి 2 ఫిలిస్తీన్లను చంపాడు. 2 ఫిలిస్తీన్లను చంపి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఆయన తన చివరి శ్వాసను విడిచాడు. అమ్మా, ఒక మాట నన్ను చెప్పనివ్వండి. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు కదా. అయ్యా, చాలా జాగ్రత్తగా అండి. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. నీ పాపం ఏంటో నీకు అర్థమైనప్పుడు
ఆయన బలిష్టమైన చేతి క్రిందకు వచ్చి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన వైపు తిరిగారా, నిన్ను సమస్త దుర్నీతిని నిన్ను పవిత్రులుగా చేస్తాడు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మీ జీవితాన్ని నష్టం చేసుకోకండి. మీ జీవితాన్ని పతనం వైపుకు నడిపించుకోకండి. మీరు ఆ ప్రభువును కోల్పోకండి. ఆయన కంటే అత్యవసరమైనది మనకు ఈ జీవితంలో ఇంకొకటి లేదు. ఆయన మనకు చాలా ప్రాముఖ్యం. ఆయన మనకు కావాలి. ఆ ప్రభు మనకు కావాలి. ఆయనతో బ్రతకడం మనకు కావాలి. ఆయన రక్షణ మనకు కావాలి. ఆయన సంఘం మనకు కావాలి. ఆయనతో యుగ యుగాలు ఉండడం మనకు కావాలి. ఆయన కోల్పోకండి. దయచేసి ఆయన కోల్పోకండి. ఆయన కోల్పోకండి. మీరు నిజంగా రక్షించబడిన దేవుని ప్రజలైతే ఆయన మీ జీవితంలో సమస్తంగా ఉంటాడు. ఆయన మాత్రమే మీకు జీవమై ఉంటాడు, జీవితమై ఉంటాడు. ఆయన మాత్రమే మీకు సమస్తమైనప్పుడు మీ జీవితం చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మీ జీవితం క్రమశిక్షణగా లేదంటే ఆలోచించండి. ఆయన మీ జీవితంలో సమస్తంగా లేడన్న విషయాన్ని మీరు గుర్తించండి దయచేసి. ఇప్పటివరకు మనం సంసోను యొక్క వైఫల్యాలు స్థానిక సంఘానికి ఒక హెచ్చరిక అనేది మనం నేర్చుకున్నాం. అందులో 2 విషయాలు చూసాం. వ్యక్తిగత పరిశుద్ధతలో వైఫల్యం, ఆత్మీయ క్రమశిక్షణలో వైఫల్యం అని 2 విషయాలు చూసాం. ఒకసారి మనం పరీక్షించుకున్నాం ఈ విషయాలను బట్టి. మనం వ్యక్తిగత పరిశుద్ధతలో చదువుతున్నామా, లేదా లోకం వైపు చూస్తూ రాజీ పడుతున్నామా? రక్షించబడిన ప్రజలుగా మన పరిశుద్ధతలో ఎదుగుతున్నామా, లేదా రక్షణ లేని వ్యక్తులుగా మనం ఒక వేషధారణ జీవితాన్ని జీవిస్తూ యేసు ప్రభు యొక్క నామాన్ని తగిలించుకొని లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నామా? పరీక్షించుకుందాం. నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే ఆలోచించండి. అందరి కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకుందాం ఈ విషయాలు. మనం నిజంగా రక్షించబడి ఉంటే, మీరు నిజంగా రక్షించబడి ఉండుంటే ప్రార్థన మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా ఉంటుందా? దేవుని వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని ఆచరించడం మీ జీవితంలో అలవాటుగా ఉంటుందా? సంఘాన్ని ప్రేమించడం, సంఘం కొరకు పరిగెత్తడం, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, దేవుణ్ణి సంపూర్ణంగా కోరుకోవడం, సంఘాన్ని కోరుకోవడం, సంఘంతో కలిసి గడపాలని పోవడం, సంఘం లేకపోతే నేను బ్రతకలేను, నా ప్రభు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా నీ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఇటువంటి ఆత్మీయ క్రమశిక్షణ నీకుందా? ఒకసారి పరీక్షించుకోండి, దయచేసి పరీక్షించుకోండి. మన బలహీనలం, ప్రభువా దయచేసి నాకు సహాయం చేయండి. వ్యక్తిగత పరిశుద్ధులు ఎదగడానికి సహాయం చేయండి. ఆత్మీయ క్రమశిక్షణలో ఎదగడానికి సహాయం చేయండి. ఆయన అడగండి. మీ యొక్క పాప స్థితిని ఆయన ఎదుట ఒప్పుకుంటాం. మీలో ఎవరైనా ఇంకా ప్రభువును రక్షకునిగా మీరు కలిగి ఉండకపోతే దయచేసి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి అని ఆయన మిమ్మల్ని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లా నా ఎదుకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు రండి. దయచేసి మీరు మీ అపరాధం చేత చచ్చిపోయారు అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఆయన మాత్రమే మిమ్మల్ని బ్రతికించగలడు అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఆయన మిమ్మల్ని తనతో సమాధానపరచుకోగలడు అన్న విషయాన్ని మీరు ఆలోచించండి. ఆయన మీకు ఆధారం, ఆయన లేకపోతే మీరు ఆయన అనుగ్రహించిన జీవాన్ని ఎన్నడూ మీరు పొందలేరు అన్న విషయాన్ని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం.